ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దగంట్యాడ మండల దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మొదలవలస అప్పలరాజు, దేశెట్టి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ జీవో అమలుతో దస్తావేజు లేఖర్లు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లేఖర్లు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ జీవోను రద్దు చేసి దస్తావేజు లేఖర్ల జీవనోపాధిని కాపాడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దస్తావేజు లేఖర్లు ఉన్నారని, వారి వద్ద అనేక మంది పనిచేస్తున్నారని, నూతన విధానాల వలన వీరందరి జీవనోపాధికి గండిపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవగుప్తాపు, విఎన్ పవన్ కుమార్, మోటారు రామకృష్ణ, పెంటకోట నాగేశ్వరరావు, బర్నికాన గంగయ్య, కోన చంద్రశేఖర్, భూమిరెడ్డి, రాజు, కూన ఇంద్ర, పెద్దడ కుమార్, కదిరి గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు ఈరోజు పెండౌన్ కార్యక్రమం, ఈరోజు రేపు 2 రోజులు పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అనాలోచితంగా తీసినటువంటి 396 జీవోకు వ్యతిరేకంగా ఈ పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అనాదిగా వస్తున్నటువంటి డాక్యుమెంట్ లేఖర్ల వృత్తిని రోడ్డు పాలన చేస్తుంది ప్రభుత్వం. కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు సృష్టించడమే లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి దస్తావేజు లేఖలు వాళ్ళకి నమ్ముకున్న కుటుంబాలు లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడవలసి వస్తుంది. ఈ దస్తావేజులు తయారు చేసే విధానం అనేది ఫ్రంట్ ఆఫీస్ అనేది ఒకటి ఓపెన్ చేస్తే అది ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్కి ఇవ్వడం వల్ల కోర్టుల్లో వాయిద్య గొడవలు, కేసులు పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఈ 396 జీవోను రద్దు చేసి చాలా వేలాది మంది కుటుంబాలకు అండగా ఉంటారని మా దస్తావేజు లేఖల తరఫున వేడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖల సంఘం నుండి పెదగంట్యాడ ఆఫీస్ నుంచి మాట్లాడుతామండి. ప్రభుత్వం కొత్తగా 396 జీవో అనేది ఒకటి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దానివల్ల మా జీవనోపాధి అంతా పోతుంది. దస్తావేజు లేఖల్లో లక్షల మంది వాళ్ళ తాలూకా అసిస్టెంట్లు కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరూ చాలా సఫర్ అవుతున్నారు. దీనివల్ల కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోయినా మాకు ఉన్న ఉద్యోగాలు పోయినట్టు అవుతుంది. అందరూ కూడా ఈ 396 అనేది జీవో వల్ల ఎవరికి ఉపయోగం లేదు. దీనివల్ల ఆస్తులకి నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటే బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ దస్తావేజులు చదివి పాత డాక్యుమెంట్లు చెక్ చేసి అప్పుడు దస్తావేజులు రాయడం అనేది జరుగుతుంది. ఈ జీవో వల్ల ఏంటంటే కొన్న వాళ్ళ అడ్రస్, అమ్మిన వాళ్ళ అడ్రస్ ఏదైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోవడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇలాంటి గొడవలు రాకుండా ఉండడానికి రేపొద్దున్న కోర్టు కేసులు కానీ ఏది కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ కాదండి, ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే ఏదైనా తేడా వస్తే ఆ వెహికల్తో 10 లక్షలు 5 లక్షలతో పోతుంది. ఇది అలా కాదు. కోర్టులో జనం నష్టపోతారు, గొడవలకి ఎక్కువ ప్రేరేపించినట్టు అవుతుంది. అందువల్ల ప్రభుత్వం ఈ జీవోని మరొకసారి పునరాలోచించి ఈ జీవోని రద్దుపరచాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దస్తావేజుల లేఖల